శ్రీమతి నమః. తప్పులు చేసిన వాళ్ళందరూ బానే ఉన్నారు. నేను ఎన్నో పూజలు రకాలు అవన్నీ చేశాను, ధర్మ కార్యక్రమాలు కూడా చేశాను. అయినా సరే నేను కష్టాలు పడుతున్నాను, మా వాళ్ళు కష్టాలు పడుతున్నారు అని అంటూ ఉంటారు. చాలా చూస్తూనే ఉంటాం కదా. ఒక్కోసారి మనకి చూసినప్పుడు కూడా అది నిజమే అనిపిస్తుంది. నిజమే కదా, ధర్మంగా ఉన్న మనకెందుకు ఇన్ని కష్టాలు, ఎన్నో వ్యథాపనలు చేసిన వాళ్ళు ఎందుకు అంత బాగున్నారో అనుకుంటాం. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు వేస్తాం, వేరే ఊరు వెళ్ళిపోతాం. బ్యాంక్ వాడు ఆ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత కానీ, మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ఆ టైం అయిపోయిన తర్వాత కానీ ఫోన్ చేసి, రండి మీ డిపాజిట్ ఏమో మెచ్యూర్ అయిపోయింది, వచ్చి తీసుకోండి, మీరు డిపాజిట్ చేసిన సమయం అయిపోయింది కదా, డబ్బులు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తాడు. అలాగే అప్పు చేసామని అనుకోండి, ఈ ఊర్లో అప్పు చేసేసి వేరే ఊరు వెళ్ళిపోయామని అనుకోండి, బ్యాంక్ వాడు వదిలిపెడతాడా? చెవి నలిపెట్టి ముక్కు పిండి ఆ డబ్బులు వసూలు చేస్తాడు కదా. ఏ అప్పు కట్టకుండా ఎక్కడ పారిపోయావు, కట్టే తీరాలని చెప్పి అక్కడ కూర్చుంటాడు. లేదు అంటే మనకి ఏదైనా ఆస్తులు ఉంటే వాటన్నింటినీ జప్తు చేసేస్తాడు కదా. అంటే డబ్బులు తీసుకున్న విషయంలోనే ఇది జరుగుతుంది. కర్మ కూడా అంతే. మనం చేసే మంచి చెడు అదే కర్మ. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మన దురదృష్టం ఏంటంటే కర్మ అనంగానే చెడునే తీసుకుంటాం, మంచిని ఎప్పుడు తీసుకోం. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు నెగిటివ్ గానే వెళ్తుంది కాబట్టి అదిగానే ఆలోచిస్తాం. మనం కూడా మనం ఏం చేసినా దానికి ఫలితాన్ని అనుభవించే తీరాలి. మన తలరాతను మనం రాసుకుని మనం భగవంతుని తిడుతున్నాం. అది విచిత్రం. మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది మనమేటే కదా ఆధారపడింది. అలా అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ఈ భగవద్గీతలో? చేయించేది నేనే, చేసేది నేనే అంటారు. చేయించేది నేనే, చేసేది నేనే అని నువ్వు నిజంగా సర్వస్వ శరణాగతి చేస్తే నువ్వు అసలు తప్పే చేయవు. ఎందుకంటే అంత శరణాగతి నీలో ఉంది అంటే కృష్ణ పరమాత్మ నీలో ఉన్నట్టు కదా, అవునా? కాబట్టి మనం ఇప్పుడు పూజలు చేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, ఈ కొండలు ఎక్కుతున్నా, ప్రదక్షిణలు చేస్తున్నా, ఏదైనా వ్రతం చేయించుకుంటున్నా, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ పనికిరావు, అనుగ్రహాన్ని ఇవ్వటం లేదు అని అనుకోకండి. ఈ జన్మలో మనం ఏం చేసినా సరే అది మనం చేసిన చెడు కర్మలని తగ్గిస్తుంది. పూజలు గాని, వ్రతాలు గాని, ధర్మం గాని, నీతిగా ఉండడం గాని, న్యాయం గాని, ఇంకొకరికి అన్నం పెట్టడం గాని, ఇంకొకరికి ఆకలి తీర్చడం గాని, ఇంకొకరికి సహాయం చేయటం గాని, నువ్వు నడిచి నీ శరీరాన్ని కష్టపెట్టుకుని తిరుపతి మెట్లెక్కడం గాని. చూడండి, ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు చూస్తే గనక కళ్ళలోంచి నీళ్లు వస్తాయి తెలుసా. ఎక్కడెక్కడి నుంచో వస్తారు తెలుసా. నడక మార్గంలో చెప్పులు వేసుకోరు, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా కాళ్ళు అలా వాచిపోతున్నా సరే మొక్కుకుంటారు ద్వారకా తిరుమల స్వామి వారికి. మొక్కుకుని నడిచి వెళ్తారు. శ్రీకాకుళం నుంచి కూడా నడిచి వస్తారు తెలుసా ద్వారకా తిరుమల. ఎందుకు వస్తారు? వాళ్ళకంత తీవ్రమైన కష్టం వచ్చింది, వాళ్ళకి మొక్కుకున్నారు మనస్ఫూర్తిగా, తీరింది. ఒకళ్ళో ఇద్దరో కాదు ద్వారకా తిరుమలకి నడిచి వచ్చేవాళ్ళు తెలుసా, వేలల్లో ఉంటారు. మీరు ఏ రోజు ఎప్పుడైనా సరే ద్వారకా తిరుమల వెళ్ళండి, ఇలా దేవరపల్లి మీద నుంచి లోపల నుంచి తోటల్లో వస్తూ కనిపిస్తే ఎంత మంది కనపడతారో మీకు నడుస్తూ వస్తున్న వాళ్ళు. అంటే అంత బాధపడిపోయి ఆ విధంగా మొక్కుకుంటే మన కర్మ తీరింది అని నడుచుకుని వెళ్తున్నారు, ఆ మొక్కుని చెల్లించుకుంటున్నారు. నిజంగా అలా నడిచి వెళ్ళడం నిజమే, అది మన కర్మ కరిగిస్తుంది. ఇప్పుడు ఇలా అన్నాను కదా అని మీరు మొక్కేసుకుని మాకు ఆరోగ్యం బాగుండలేకపోయినా సరే మేము వెళ్ళాము మీరు చెప్పారని అనకండి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మీ ఆరోగ్యం సహకరిస్తే అలాంటి మొక్కులు మొక్కుకోవచ్చు, తప్పేం లేదు. మనం ఇంకొక 4గురితోటి 10గురితోటి జాగ్రత్తలు తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చెయ్యొచ్చు, మన కర్మ తీరుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రేపు ఎల్లుండా అమలకి ఏకాదశి. అద్భుతమైన ఫలితం తెలుసా. అసలు మొత్తం ఈ ఏకాదశుల వ్రతం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాన్ని మనం అనుభవిస్తామో. మనం అనుకుంటాం ఇన్ని వ్రతాలు చేసాం మనకు ఫలితం రావటం లేదు అని, కానీ ఫలితం మనకి రావటం లేదు అని అనుకుంటున్నాం. ఎటువంటి ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఒక రాజు, ఆ రాజు ఆ ఊరిని పరిపాలిస్తున్నంతసేపు అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు అనమాట. ఆ రాజ్యంలో అందరూ ఎటువంటి బాధ లేకుండా, కష్టం లేకుండా హాయిగా ఉండేవారు. ఎప్పుడు రామనామ స్మరణం, వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఎవరిని బాధ పెట్టకుండా ఈ ప్రజలు ఉండేవారు. రాజు అలా ఉండేవాడు కాబట్టి ప్రజలు కూడా అదే మార్గంలో నడిచారనమాట. ఈ రాజు ఏ పూజలు చేస్తే అవే పూజలు ఈ ప్రజలు కూడా చేస్తూ ఉండేవారు. ఒకసారి రాజుగారు ఏం చేస్తారు అంటే, అమలకి ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటారు. ఉసిరి చెట్టు కింద అన్ని చక్కగా దామోదరుణ్ణేమో ప్రతిష్ఠించి పూజ చేస్తారు. ఊరంతా అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఈ లోపు ఒక దొంగ వస్తాడు.
దొంగ వచ్చి అక్కడ అంతమంది కూర్చునేసరికి ఆహా ఈ రోజు మనకి ఏదైనా దొరుకుతుందనమాట, వేచి ఉందాం అని చెప్పి అక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నారు కదా రాజ్యంలోని ప్రజలందరూ, వాళ్ళేమో భజనలు చేస్తూ ఉన్నారు. ఈ దొంగ ఏం పట్టుకుపోదామా అని అలా 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 చూస్తున్నప్పుడు అక్కడ దామోదరుడి యొక్క మూర్తి కనబడుతుంది. రాజుగారు అంటే అవన్నీ బంగారం అయ్యి ఉంటాయి కదా. ఆహా సరే అని చెప్పి అలాగా కూర్చుంటాడు. మరి నటించాలి కదా, అలా వచ్చి కూర్చున్నాడు అని అనుకో మిగతా వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది కదా. అందుకని చెప్పి వాళ్ళతో పాటు ఈ భజనలు కూడా ఇలా ఇలా చప్పట్లు కొట్టుకుంటూ తనకు వచ్చి రానట్లుగా అలా పాడుతూ ఉంటాడు. అలా పాడుతూ ఉన్న తర్వాత ఆ పూజ అయిపోతుంది. అక్కడ ఉన్న సామాన్లన్నీ తీసుకువెళ్ళిపోతారు. ఈ దొంగ కూడా ఏమి దొరకక ఈ దొంగ కూడా వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి ఈ దొంగ చనిపోతాడు. మరు జన్మలో రాజుగా జన్మిస్తాడనమాట. రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తాడు. ఈ రాజు ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. ఓసారి అడవికి వేటకి వస్తాడు. ఓ చెట్టు కింద పడుకుంటే కొంతమంది దొంగలు అతన్ని చంపేద్దాం అనుకుంటారు ఆ రాజుని. ఈ ఆయుధాలు విసిరేస్తూ ఉంటారు. విచిత్రంగా ఒక్క ఆయుధం కూడా ఆ రాజుకి తగలదు. అంటే దొంగ రాజుగా మారినప్పుడు అనమాట. ఒక్క ఆయుధం కూడా తగలదు. ఇదేంటి వాళ్ళు విసురుతున్నారు, వాళ్ళు నా మీదకి ఇన్ని ఆయుధాలు విసురుతున్నా నాకు వచ్చి తగలటలేదని రాజు. ఈ దొంగలేమో ఇన్ని విసురుతున్నా కూడా అసలు తనకి ఏం అవటం లేదంటే, ఒంటి మీద చిన్న రక్తబొట్టు లేదేంటి అని చెప్పి భయపడిపోయి దొంగలు పారిపోతారు. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది. విష్ణుమూర్తిని నువ్వు తలుచుకున్నావు, క్రిత జన్మలోనూ నువ్వు అదే పూజ చేశావు, తెలిసి తెలియకుండా ఆ రోజు నువ్వు ఏకాదశి వ్రతంలో నువ్వు పాల్గొన్నావు, ఆ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు వెళ్ళి నువ్వు భోజనం చేశావు, నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు వ్రతం చేసిన ఫలితం నీకు వచ్చింది. ఇప్పుడు ఈ జన్మలో కూడా నువ్వు భగవత్ సేవ చేసుకున్నావు. కేశవుణ్ణి నమ్మినప్పుడు మన జీవితం ఎప్పుడూ పాడవదు, భగవంతుడి అనుగ్రహం ఉంటుందని చెప్పి ఆకాశవాణి చెప్తుందన్నమాట. ఈ అమలకి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విధి విధానాలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి 1000 గోవులని దానం చేసిన ఫలితం వస్తుంది. కనీసం మనం ఉపవాసం ఉండలేకపోయినా ఈ కథను విన్న వాళ్ళకి కూడా అటువంటి ఫలితమే వస్తుంది. కనీసం మనం ఈ కథను కూడా వినలేకపోతే భగవత్ సేవ చేస్తూ రామా రామా కృష్ణ కృష్ణ అనుకోవటం వచ్చు కదా. అదే కదా ఆ దొంగ కూడా ఆ రోజు చేసింది. తనకు ఇష్టం లేకపోయినా సరే అక్కడ దొంగతనం చేద్దామని చెప్పి అంతసేపు కూర్చుని భగవన్ నామ స్మరణ చేశాడు. తప్పక చేశాడు, కానీ తప్పించుకున్నాడు కదా. కాబట్టి మనసుతో పెట్టి చేసిన, మనసుతో పెట్టక చేసిన, అలా చేస్తూ ఉంటే మన కర్మని కరిగిస్తుంది అనడానికి ఈ అమలికి ఏకాదశి యొక్క కథ మనకి కళ్ళు తెరిపిస్తుంది. అందుకే ఏ పూజ చేసినా అనవసరం వేస్ట్ అని అనుకోకుండా చేసిన పూజకు ఒకసారి నమస్కారం పెట్టుకుని భక్తిగా స్వామి నన్ను కరుణించు అని అనుకోండి చాలు. అలాగే ఈ అమలికి ఏకాదశి రోజున గొడుగుల దానం ఇమ్మంటారు. మట్టి కుండలో పెరుగు వేసి ఆ పెరుగుని కూడా దానం ఇమ్మని చెప్పి చెప్తారు. అలానే ఇది వేసవకాలం కదా, మీరు ఎవరికైనా సరే ఇవ్వదలుచుకుంటే చేపలు పడుకోవడానికి అలాగే కప్పుకోవడానికి పట్లు ఉంటాయి కదా, అలాంటివి కొంచెం ఇస్తే పాపం లేని వాళ్ళకి ఉపయోగపడతాయి. సద్బ్రాహ్మణులకి దక్షిణతో సహితంగా మీరు ఏకాదశి రోజున స్వయం పాకాన్ని ఇవ్వండి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారాయణ చేసినప్పుడు ఆ రోజైనా ఇవ్వచ్చు. మీరు ఏకాదశి రోజైనా సరే స్వయం పాకాన్ని ఇవ్వచ్చు. ఎవరికైనా చేస్తున్నాము అంటే సేవ, అందులోనూ మామూలు రోజుల కంటే కూడా ఇలాంటి విశేష దినాల్లో చేస్తే 1000 రెట్లు ఫలితాన్ని మనం అనుభవిస్తాం. కనీసం మనం అనుభవించడానికైనా సరే ఎవరికైనా దానం చేద్దాం. మెల్లమెల్లగా మనం మనఃపూర్వకంగా చేసే బుద్ధి మనకి భగవంతుడు కల్పిస్తాడు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.